హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఖుషీకి హెల్త్ బాగాలేదు, ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. తిరుమలకి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఖుషీకి హెవీ ఫీవర్ వచ్చేసింది సడన్ గా అని చెప్పాను కదా. ఆ నైట్ ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎక్కువైందండి. మార్నింగ్ లేసి చూస్తే ఖుషీకి చికెన్ పాక్స్ అన్నమాట. ఇది సెకండ్ టైం తనకి రావడము. చిన్నప్పుడైతే వచ్చింది ఒకసారి, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చికెన్ పాక్స్ వస్తుందని. చాలా సివియర్ గా అయితే వచ్చింది. సెకండ్ డే అయితే చాలా ఇబ్బంది పడింది. 2-3 డేస్ కొంచెం కష్టంగానే ఉంది. 5th డే నుంచి కొంచెం కొంచెంగా తగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఈ గ్యాప్ లోనే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినానండి, అప్డేట్ లో ఉండలేకపోయినాను. ఎందుకంటే ఒక 10-15 డేస్ తనతోనే ఉండాల్సి వచ్చింది. అస్సలు టైం కుదరలేదు. ఖుషి అయితే ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేది కాదు. నాతోనే ఉండమ్మా అనేసి అనేది. ఎందుకంటే అంత భయపడిపోయింది. ఫీవర్ అలా వచ్చింది. ఇంకా చికెన్ పాక్స్ కదండి, ఇంకా మీరే అర్థం చేసుకోండి. చాలా మంది అడుగుతా ఉన్నారు ఎందుకు ఇంత డిలేగా వీడియోస్ పెడుతున్నారు అని. ఇవే అండి రీజన్స్. ఇలా టైం అస్సలు కుదరడం లేదు. ఒకరికి పోతే ఒకరికి హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ వర్క్స్ ఇలా సరిపోతాంది. ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేదు. నా వాయిస్ మీరు గమనించినట్టయితే కొంచెం చేంజ్ అయింది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. కాఫ్ కోల్డ్ అన్నమాట. ఇంకా వీడియోస్ లేట్ అయిపోతుండాయి, అప్డేట్ లో పెట్టాలి అనేసి ఇంకా వీడియో పెడుతుంది. ఇక్కడ మోహన ఖుషి కోసము కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, పెరుగన్నమే తినాలి. ఇంకా అలాగే యాపిల్ తింటానమ్మా అని అనింది. ఇంకా అందుకనేసి యాపిల్ కట్ చేయి ఇచ్చాను. ఇంకా పెరుగన్నం కూడా సాల్ట్ లేకుండా తక్కువగా తినాలి. అది తనకి నచ్చట్లేదు. యాపిల్ అమ్మ ఏదన్నా తింటాను అంటే ఇంకా యాపిల్ కట్ చేసి ఇచ్చాను. 24 hours తనతోనే ఉన్నానన్నమాట. అస్సలు నన్ను వదిలిపెట్టలేదు. సరే చాలా డల్ అయిపోయింది. ఎక్కువ పెయిన్ వస్తుందమ్మా అని అంటుంది. చాలా ఇబ్బంది పడింది. నేనైతే ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నానో తొందరగా తగ్గిపోవాలమ్మా, ఎక్కువ ఇబ్బంది పెట్టద్దండి అనేసి. ఇంకా కిందే పడుకోవాలి, పైన పడుకోకూడదు అనమాట. వేపాకు వేసి, వేపాకు మీద వాష్ చేసిన బట్టలు వేసి దాని మీదే పడుకోవాలి. ఇలాగే ఉండాలన్నమాట తగ్గేంత వరకు. ఇంకా తనతో పాటు కూర్చొనే ఉన్నాను, పక్కన ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా వాష్ చేసిన బట్టలు ఉంటే దన్నా మడత పెట్టుకుందాము అని అవన్నీ కూర్చొని మడత పెట్టుకుంటూ ఉన్నాను. ఇలా పక్కనే ఉండి 1 hour కి, 1/2 hour కి కొబ్బరి నీళ్ళు ఇస్తూనే ఉన్నాను. ఫుడ్ తినమంటే కూడా అస్సలు తినలేదు. అన్నం మింగడానికి కూడా తన వల్ల కాలేదు, అంత ఇబ్బందిగా ఉన్నింది. ఇంకా ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకొని తిన్నానా అనేసి కొద్దిగా తినిపిస్తూ ఉన్నాను. ఈవినింగ్ నేను మోహన కొంచెం పర్సనల్ వర్క్ ఇంపార్టెంట్ ఉంటే దానికోసం వెళ్ళాము. ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ చూసారా ఇంకా టైర్ లో గాలి తగ్గిపోయింది అనమాట. ఇంకా అలానే వెళ్తే పంచర్ అయిపోతుంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ వెళ్ళి గాలి కొట్టించుకొని వెళ్దాము అనేసి తోసుకొని వచ్చాము. ఇంకా టైర్ లో గాలి కొట్టించుకొని ఇంకా పక్కనే టీ షాప్ ఉన్నింది. ఎలాగో టీ టైం అయింది కదా మోహన, టీ తాగేసి వెళ్దాము అనేసి అడిగాను. సరే అనేసి ఇంకిద్దరం వెళ్ళాము. ఇంకా మోహన అయితే లెమన్ టీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా నేనైతే నార్మల్ టీ అన్నమాట. టీ అయితే చాలా బాగుంది అక్కడ. ఇంకా దాని తర్వాత నేనేం పెద్దగా షూట్ చేయలేదు. ఇంపార్టెంట్ థింగ్సే షూట్ చేసి మెయిన్ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మా ఊరికి రాముల వారి పేటోత్సవం అనేసి ఇయర్లీ వన్స్ సెలబ్రేట్ చేస్తారు, మాఘ పౌర్ణమి రోజు అన్నమాట. తిరుపతిలో కోదండరాముల స్వామి వారు గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి చంద్రపేట అని మా ఊరు పక్క ఊరు అనమాట. అక్కడ వరకు స్వామి వారు ఊరేగింపులాగా వస్తారు. ఈ కార్యక్రమం మధ్యలో ఇంకా మా ఊరు దాటుకొని వెళ్తారు కాబట్టి ఇంకా మా ఊరు దగ్గర ఆగి ప్రసాదాలన్నీ, నైవేద్యము, కొబ్బరికాయలన్నీ తీసుకొని ఒక 5 minutes ఇక్కడ స్టే చేసి తర్వాత వెళ్తారు. ఇంకిక్కడ పూజకు కావాల్సినటువన్నీ స్వామివారికి మా బాబాయ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. ప్రతి ఇయర్ అరేంజ్మెంట్స్ అన్ని మా బాబాయే చూసుకుంటారు.
చూసారు గదండీ! ఎంత సందడిగా ఉందో. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 7:00కంతా వచ్చేస్తారు స్వామివారైతే. ఒక 5 మినిట్స్ ఇక్కడ స్టే జేస్తారు. ఆ టైంలోనే ఊరు మొత్తం వాళ్ళొచ్చి స్వామికి కొబ్బరికాయ నైవేద్యమియడం, ప్రసాదాలు పంచడం, అన్నదాన కార్యక్రమాలు స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి కొంతసేపు చిట్ చాట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి టైం అప్పుడే గదండీ అందరం కలుస్తాము. ఇంకా హారిక, సాగర్ అయితే వీళ్ళు బిజీ అయిపోయినారు. పెద్దోళ్ళయిపోయారు గదా! ఇంకా జాబ్స్ అని, స్టడీస్ అని దాంట్లో బిజీ. ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడే కలుస్తుంటాం కాబట్టి అందరము అలా కొంతసేపు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా నేను, హారిక అయితే గుడి దగ్గర నుంచి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళాలి నేను అనేసని వచ్చేసాను. ఎందుకంటే ఖుషి నేను వచ్చేటప్పుడు పడుకొనే ఉంది. తను లేసే లోపల ఇంక ఇంటికైతే వెళ్ళాలి. ఇంక ఈ లోపల మా పిన్ని టిఫిన్ తినేసి పోదురు రండమ్మా అనేసని పిలిచింది. ఇంకెలాగో టిఫిన్ టైం అయిపోయింది గదా! నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసాను. తినేసెళ్ళమ్మా అననింది. ఇంక సరే పిన్ని అని చెప్పాను. ఇంకిక్కడ సేమియా ఉప్మా అండి చట్నీ చేశారు. సూపర్‌గా ఉండింది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వేడి వేడిగా తింటుంటే సూపర్ అసలు. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా టిఫిన్ చేసుకొని నేను ఇంటికొచ్చేసరికి మోహన ఖుషి కోసం పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. ఖుషికి పుచ్చకాయ అడిగిందంట. పుచ్చకాయ తీసుకురా డాడీ అని. ఇంకా తన కోసం అని చెప్పేసి పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. ఖుషికి ఓన్లీ పెరుగన్నం తప్ప ఏం ఫుడ్డు పెట్టలేదండి 5 డేస్ వరకు నేను. తనకి ఏ ఫుడ్ నచ్చుతుందో, ఏం తినాలనిపిస్తుందో అది కావాలి అనంటే అదే పెట్టాము. ఇంకా వాటర్ మిలన్ కావాలి అని అడిగింది. ఇంకా అందుకనేసని ఇంకా అది తీసుకొనొచ్చి కట్ చేసి పీసెస్ అయితే తనకిచ్చేసాము. ఉంది. టేస్ట్ అయితే వాటర్ మిలన్ చాలా బాగుంది. అదే చెప్తా ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది మోహన అని. ఖుషికి కూడా నచ్చిందనమాట. ఏదైనా ఇష్టంగా తినింది అనంటే అది పుచ్చకాయే అనమాట. ఫీవర్ వచ్చిన రోజులు వాటర్ మిలన్ ఇష్టంగా తినింది. ఇంకిక్కడ మా ఇంటి పక్కన ఎక్కువ కంప చెట్లు అయిపోయినాయండి. చాలా గలీజుగా అయిపోయింది. పాములన్నీ వస్తా ఉండాయి. కప్పలొస్తా ఉండాయి. అందుకనేసని జేసీపీ రమ్మని చెప్పి ఇదంతా క్లీన్ చేపిచ్చేసాము. ఆల్రెడీ మా పక్కన వేరే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందుకనేసని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే ఇట్లా క్లీన్ చేసేయండి అని అదే మొత్తం ఇక్కడ క్లీన్ చేపిస్తూ ఉన్నాము. ఇది క్లీన్ చేస్తూ ఉంటే సడన్ గా మాకు ఫోన్ వచ్చిందనమాట. ఎక్కడి నుంచి అని అంటే అను దగ్గర నుంచి. అను ఎవరంటే మోహనాకి చెల్లనమాట. పెద్దనాన్న కూతురు. కొత్తగా మన ఫ్యామిలీలోకి కొంతమంది యాడ్ అయ్యారు గదండీ! వాళ్ళ కోసం చెప్తున్నాను. పాత వాళ్ళకైతే తెలిసుంటుంది. ఇంకా వాళ్ళ ఆయన అయితే ఫోన్ చేశాడు. ఏమనంటే పాపం అనుకి యాక్సిడెంట్ అయింది. బైక్‌లోంచి పడిపోయింది. కాలుకి దెబ్బ తగిలింది. సర్జరీ చేయాలంటున్నారు అనేసని ఫోన్ చేశారు. ఈడ హాస్పిటల్‌లో జాయిన్ చేసున్నాము అనేసని చెప్పారు. ఇంకా అందుకనేసని హాస్పిటల్ దగ్గరకైతే వచ్చాము. ఖుషిని పైన ఆంటీ చూసుకుంటాను మీరు వెళ్ళేసి రండి అని అనింది. ఇంకా అందుకనేసని ఇంకా ఫాస్ట్‌గా హాస్పిటల్ దగ్గరకైతే వచ్చాము. ఇంకా హాస్పిటల్‌కి వచ్చి చూస్తే అసలు ఎందుకులేండి చాలా పెద్ద దెబ్బ అయితే తగిలింది కాలికైతే. అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద దెబ్బ తగులుతుందని. స్మాల్ సర్జరీ చేయాలి అన్నారు. ఇక్కడ ఒకటి మంచి జరిగింది ఏంటి అనంటే ఎముకేమీ డ్యామేజ్ అవ్వలేదు. ఓన్లీ మజిల్ వరకే చెప్పారు. అదొకటి రిలీఫ్ అనమాట. తగ్గిపోతుంది ఏమీ కాదు అన్నారు. మేము వచ్చేసరికి ట్రీట్మెంట్ అంతా చేసేసున్నారు. బాగుంది ఇప్పుడేం పర్లేదు అన్నారు. తనతో మాట్లాడేసి కొంతసేపు ఉండేసి ఇంకా లంచ్ టైం అయింది అనేసని ఇంకా పక్కనే డాబా ఉంటే ఇంకా లంచ్ చేద్దాము అని నేను మోహన అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే రోటీ ఆర్డర్ చేసాము. ఆమ్లెట్ ఆర్డర్ చేసాము. కర్రీ వచ్చి వెజ్ కర్రీ ఆర్ చికెన్ కర్రీని మోహన ఆర్డర్ చేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఆసమ్ అన్నమాట. చాలా బాగుంది. రోటీ అయితే సూపర్ టేస్ట్ అన్నమాట. ఎలా ఉంటుందేమో అనుకున్నాము కానీ చాలా బాగుంది. చికెన్ కర్రీ అన్నమాట మోహన ఆర్డర్ చేసింది. సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే ఇంత బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదే చెప్తా ఉన్నాను మోహనకి. బాగుంది మోహన ఫుడ్ అనేసని. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకిప్పుడు హాస్పిటల్‌కి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా డాక్టర్స్ ఈవినింగ్ వస్తాము అన్నారు. వాళ్ళతో మాట్లాడేసి తర్వాత స్టార్ట్ అవుదాం ఇంటికి అనేసని ఇచ్చేసాము. ఇంకా డాక్టర్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. పర్లేదు ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. ఇంకా సరేనని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే టైము 7 అయిందనమాట. ఇంకా ఆన్ ది వేలో ఇక్కడ టీ తాగాలి అని అన్నాడు మోహన. హెడేక్‌గా ఉంది అనేసని. ఇది అంజరం గుడి దగ్గర టోల్ గేట్ ఒకటొస్తది. ఆ టోల్ గేట్ దగ్గర పెట్టారనమాట కొత్తగా ఈ టీ షాపు. అక్కడ ఆగాము. ఈ లోపల అక్కడ మల్లెపూలు అమ్ముతూ ఉన్నారు. ఇంకిక్కడ మల్లెపూలు ఎక్కువ ఫేమస్ అన్నమాట. పక్కనే తోట ఉంటుంది మల్లెపూల తోట. అక్కడి నుంచి కోసుకొచ్చి ఇలా రోడ్డు పైన అమ్ముతూ ఉంటారు.
ఇంకిప్పుడు మల్లెపూల సీజన్ గదండీ! ఇంక అందుకే అమ్ముతూ ఉంటారు. ఇంక మల్లెపూలయితే తీసుకున్నాను. ఇంకిక్కడ స్వీట్స్ ఏదన్నా తీసుకుందాము అనేసని చూస్తూ ఉన్నాను. ఇంక నాకు పెద్దగా అయితే ఏం నచ్చలేదు. సరే మోహన బెల్లంతో టీ ఆర్డర్ చేశాడనమాట. టేస్ట్ చేయి ఎలా ఉంటుంది ఏమి అని అన్నాడు. సరేలే అని చెప్పాను. ఇక నేను తీసుకున్న పూలయితే చూపిస్తున్నాను మీకు. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది టీ కేఫ్ అనేదని. ట్రై చేయొచ్చు. టీ అయితే చాలా బాగుంది. తాటి బెల్లంతో టీ అన్నమాట. సూపర్ టేస్ట్. రెగ్యులర్ టీ కాకుండా డిఫరెంట్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఎవరైనా తాటి బెల్లంతో టీ ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సూపర్ గా అనిపిస్తుంది. ఫైనల్లీ టీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫాస్ట్ గా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫైనలీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక వచ్చే దారిలో ఖుషి కాల్ చేసి షవర్మా, బ్రెడ్ అలాంటివి తీసుకురామాననింది. ఇంక అందుకని జామ్ దగ్గర ఆగి ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా అలాగే షవర్మా కూడా తీసుకుంటున్నాను. మీలో ఎంతమందికి షవర్మా అంటే ఇష్టం కామెంట్ చేయండి. మా ఇంట్లో మేము అందరం ఇష్టంగా తింటాం అనమాట. ఇంకా అలాగే షవర్మా కూడా తీసుకుంటున్నాము. మీలో ఎంతమందికి షవర్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే అందరం ఇష్టంగా తింటాము. ఒక రోల్ తింటే డిన్నర్ గానీ లంచ్ గానీ కంప్లీట్ అయిపోయినట్టే. అంత టమ్మీ ఫుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ కావాల్సినటువన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఉజ్వల్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎలాగో స్కూల్ టైం అయిపోయింది. వాడిని పికప్ చేసుకొని వెళ్దాము అనేసని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. చెప్పాను కదండి తనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి స్కూల్ అయితే 8 వరకు పెట్టుకుంటున్నారు. ఇంకా అందుకనేసని ఇంకా పికప్ చేసుకుందామని వచ్చాము. ఇటు చూసారా షాక్ అనమాట ఉజ్వల్. ఇక్కడికి పోయారమ్మా ఇద్దరు వచ్చారే కార్ ఎత్తుకొని అనేసి అని అడుగుతా ఉన్నాడు. ఇది జరిగింది విషయం నైనా అని చెప్పాము. అత్తకి ఇలా అయింది అని. హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను అని చెప్పాను. సరేలే అన్నాడు. ఇంక ఇంటికి వచ్చే దారిలో ఆ రోజు చందమామ ఉన్నాడండి. ఎంత బాగున్నాడో అసలు. సూపర్ గా ఉండింది సీనరీ అయితే. అందుకే అలా క్యాప్చర్ చేశాను. ఫోన్ లో కన్నా లైవ్ లో సూపర్ అసలు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి ఖుషి వెయిటింగ్ అనమాట. ఏం చేస్తానా తిందాము అని. పాపం ఏం తినాలా అని ఉంది నోటికైతే. ఏమి పెద్దగా తినలేకపోతుంది. ఇంకా షవర్మా తెచ్చుకున్నాం కదండి. ఇంకా అదే అనమాట డిన్నర్. ఇంకా అందరం కలిసి షవర్మా అయితే తినేసాము. ఉజ్వల్ కి టిఫిన్ కూడా పెట్టించాను తిన్నాడు. దాని తర్వాత నేను పెద్దగా వీడియోస్ అయితే ఒక 2-3 డేస్ షూట్ చేయలేదు. 3 డేస్ తర్వాత అనమాట ఇది. ఖుషికి అయితే తగ్గుముఖం పట్టింది చికెన్ పాక్స్. అందుకనేసని స్నానం చేపిద్దాము అనేసని అన్ని రెడీ చేశాను. వేపాకు పేస్ట్ అండ్ అలాగే నీళ్ళల్లో వేపాకు పసుపు వేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఎండలో పెట్టి దాని తర్వాత స్నానం చేపియాలన్నమాట. అందుకని ముందుగా అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా నాకు టిఫిన్ కోసము పప్పులు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. బఠానీలు అలసందులు ఇంకా అవి పెట్టుకున్నాను. అలాగే టీ బిస్కెట్స్ ఖుషికో అనమాట. ఇద్దరం టిఫిన్ తినేసిన తర్వాత ఈ వేపాకు పేస్ట్ ని ఖుషికి మొత్తం అప్లై చేసి అది ఆరిన తర్వాత స్నానం చేపియాలి. ఇంకా తనకి అప్లై చేసిన తర్వాత వెళ్ళింది. ఇక్కడ నేను హెడ్ కి అయితే పెట్టుకున్నాను. వేపాకు పేస్ట్ హెడ్ కి పెట్టుకుంటే చాలా మంచిదండి. డాండ్రఫ్ అంతా పోతుంది. చింగ్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. స్కాల్ఫ్ నీట్ గా ఉంటుంది. ఇంకా వేపాకు పేస్ట్ తలకు పెట్టుకొని ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందో ఏంటో అని అనుకుంటూ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుంది అని. కానీ ఫైనల్ రిజల్ట్ అయితే సూపర్ అసలు. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను కదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకొని ఇక్కడ ఎండుమిర్చి అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఎన్ని టమాటాస్ తీసుకుంటామో దానికి సరిపడా అన్ని ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఈ విధంగా ఆనియన్ బాగా ఫ్రై చేసుకొని ఆ బౌల్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని అవి హాఫ్ గా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లోనే టమాటాలు కుక్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ అన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మన టమాటాలు మొత్తము పీల్ ఆఫ్ చేసేయాలి. తోలు పైనుండేదంతా తీసేయాలన్నమాట. ఈ విధంగా బోత్ సైడ్స్ కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ అయిన తర్వాత మనము టమాటా ముక్కలకు ఉండే పీల్ అయితే తీసేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుక్ అయిపోతాయి. తర్వాత ఇలా తీస్తే వాటి పైన ఉండే తోలు అయితే ఊడిపోతుంది. ఇలా అన్ని టమాటాస్ కి తోలు అయితే తీసి పక్కన పెట్టేసేయాలి. ఇది స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత బౌల్లో ఎండుమిర్చి ఎర్రగడ్డ అన్ని ఫ్రై చేసుకున్నాం
తీసుకున్నాం కదా, అవన్నీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలన్నమాట. అన్నీ వేసి స్మాష్ చేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎమ్మి టేస్టీ టమాటో పచ్చడి అనమాట. ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఏ పోపు లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ వేసి కలుపుకోవడమే చేత్తో. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నిజంగా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నానండి, చాలా బాగుండింది టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అవసరం అనమాట. తినమని చెప్పాను, ఉందో ఏంటో చెప్పు ఖుషి అన్నాను. పాపము ఫస్ట్ డౌట్ గానే కలుపుతూ ఉంది, బాగుంటుందో లేదో అమ్మా, నువ్వు పోపేం పెట్టలా కదా, ఇట్లే డైరెక్ట్ గా చేసావు కదా, చూస్తానమ్మా అనేసి అని అనింది. ఫైనలీ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తినిన తర్వాత మనకైతే సూపర్ గా నచ్చింది అనమాట. సెకండ్ ముద్ద నుంచి చాలా బాగా నచ్చింది, చాలా బాగుందమ్మా, పుల్లపుల్లంగా కారంగా సూపర్ గా ఉందమ్మా అనేసి అని అనింది. పాపం ఇన్ని రోజులు జ్వరం వచ్చి నోరు కొంచెం చప్పగా ఉన్నింది కదండి, చేసి పెట్టేసరికి తనకి టేస్టీగా అనిపించింది. అలాగే మోహనాని చికెన్ తినాలి డాడీ అని అడిగింది. ఇంకా మోహన అయితే షాప్ దగ్గర చికెన్ చేసి తీసుకొని వచ్చారు. సూపర్ టేస్ట్ అసలు అయితే. మోహన అయితే సూపర్ గా చేస్తాడు చికెన్ అయితే, చాలా బాగుంటుంది. ఇంకా ఖుషికి స్నానం చేపించేసి ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసాను. ఇంక ఇది వ్యాలంటైన్స్ వీక్ అనమాట, ఆ వీక్ లో తీసిన వీడియో ఇది. దాంట్లో ఫస్ట్ రోజ్ డే కదండి, దానికోసం అని ఖుషి బ్లింకిట్ లో వాళ్ళ డాడీకి ఆర్డర్ పెట్టింది. రోజెస్ ఆర్డర్ పెట్టింది, రోజ్ డే కాబట్టి వాళ్ళ డాడీకి రోజ్ గిఫ్ట్ గా ఇవ్వాలంట. అంత ఇష్టం ఖుషికి మోహన అంటే. మోహనాకు కూడా ఖుషి అంటే అంత ఇష్టం అనమాట, చాలా ఇష్టము. అంతే కదండి, ఎక్కడైనా ఫాదర్ కి డాటర్ అంటే పిచ్చి ప్రేమ కదా, సేమ్ డాటర్ కూడా ఫాదర్ అంటే అంతే లవ్ ఉంటుంది. అలా ఖుషి వాళ్ళ డాడీకి రోజు అయితే గిఫ్ట్ చేసింది. ఇక్కడ కొబ్బరుండలు చేద్దాము అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆ రోజు అయితే కుదిరింది. ఇక్కడ నేను 3 చిప్పల కొబ్బరి అయితే తీసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కొబ్బరిని సన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే పైన బ్రౌన్ లేయర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆ లేయర్ ని తీసేయచ్చు. తర్వాత పీసెస్ ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం అనమాట, 1:1 రేషియోలో తీసుకోవాలి. 1 కప్ కొబ్బరి ఉంటే 1 కప్ బెల్లం తీసుకోవచ్చు. మనకి తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను నువ్వులు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, అది కూడా తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది కానీ టేస్ట్ అయితే. బెల్లంలో నువ్వులు వేసుకొని తింటే మంచి హెల్దీ ఫుడ్ కదండి, అందుకనే నేను వేస్తున్నాను. ఫస్ట్ ఇది స్టవ్ మీద బాండి పెట్టుకొని నువ్వులు అయితే వేయించుకోవాలి. నువ్వులు ఏగినాయని ఎలా తెలుస్తాయి అంటే చిటపటా అని పైకి బౌన్స్ అవుతాయి, అప్పుడు నువ్వులు ఏగినట్టు అనమాట. ఇప్పుడు అదే ప్యాన్ లో నేను ఇక్కడ నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. ఇష్టం వచ్చింది మీరు యూస్ చేసుకోవచ్చు, నెయ్యి అన్నా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని అందులో మనం సన్నగా తురుముకున్నాం కదా కొబ్బరిని, అది వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ లోనే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లోనే మనం తీసుకున్న బెల్లము అలాగే 2-3 ఇలాచీలు వేసి కరగబెట్టుకోవాలన్నమాట. బెల్లం కరిగేదానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ లోనే బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగించుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలన్నమాట, డస్ట్ అంతా లేకుండా. ఇలా అయితే తొందరగా బెల్లం కరిగిపోతుంది అనేసి ఈ ప్రాసెస్ చేసాము. కొంతమంది అయితే ముందుగానే బెల్లం నానబెట్టుకొని వడగట్టుకుంటారు, అది కొంచెం టైం పడుతుంది. ఇలా అయితే తొందరగా బెల్లం కరిగిపోతుంది, రెసిపీ కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. వడగట్టుకున్న పాకాన్ని అదే ప్యాన్లో పోసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని వేసి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ
విధంగా ఉంటకొచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. మనం పాకము ఈ విధంగా ఉంటకొచ్చేస్తుంది చూసారా, ఈ విధంగా బెల్లం అంతా కొబ్బరి మొత్తం పీల్చేసుకుంటుంది. తర్వాత స్టవ్ కట్టేసుకొని ప్లేట్లోకి నెయ్యి తీసుకొని ఈ స్టఫ్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనము గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇలా ఉండలు పట్టుకోవాలన్నమాట. అంతే, ఎమ్మి ఎమ్మి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి. చాలా మంచిదండి హెల్త్ కి. అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇది చేసి పెట్టండి, మంచిగా ఉంటుంది. బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నువ్వులు కూడా వేసాను కదా, హెల్త్ కి అయితే చాలా మంచిది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంక ఈ రోజా పువ్వు మా చెట్లో కాసిందనమాట, ఎంత బాగుంది కదా ముద్దుగా, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక మోహన వస్తూ వస్తూ ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చాడు, అనపకాయలు అండ్ అలసందులు. ఇంక ఈ పప్పులు వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అదొక పని అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసము మోహన అయితే హలీం తీసుకొచ్చాడు. ఖుషి కోసం ఇప్పుడు హలీం సీజన్ కదండి, అందుకనేసని చాలా ఇష్టంగా తింటుంది ఖుషి హలీం అయితే. రంజాన్ నెల స్టార్ట్ అయితే చాలు హలీం కోసం వెయిటింగ్ అనమాట, అంత ఇష్టంగా తింటాము హలీం అయితే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, హలీం అందరికి ఇష్టమే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.